ఈరోజు ముఖ్యంగా నిన్న ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యుఎస్ ఇరాన్ వార్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ తోటి, అది ఆ వార్కి సంబంధించి మనకి ఇరాన్ దగ్గర మనకి షిప్స్ అన్నీ ఆపేస్తున్నారు. దానికి సందర్భంగా ఎంతోమందికి అవేర్నెస్ రావట్లేదు రూరల్ ఏరియాస్లో. సో ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత అలర్ట్ అవ్వాలి, ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత అలర్ట్ అవ్వాలి. డిప్యూటీ సీఎం గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, కానీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే సివిల్ సప్లైస్ మంత్రివర్యులు మనోహర్ గారు అందరూ కూడా రివ్యూ చేస్తున్నారు. ఎప్పుడు కూడా కరోనా టైంలో ఉన్న ప్యానిక్ సిచ్యువేషన్కి మీరు అందరూ ప్రిపేర్ అవ్వాలని చెప్పి ప్రధానమంత్రి గారు నేను చెప్పడం జరిగింది. దాంతో ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారు, మళ్ళీ అలాగే సివిల్ సప్లైస్ సిబ్బందితో కానీ, లేకపోతే గ్యాస్ ఏజెన్సీ, హెచ్పి గ్యాస్ ఏజెన్సీ, వాళ్ళందరినీ కూడా పిలిచి దాని మీద ఒక రివ్యూ చేసుకున్నాము. అందరూ లీడర్స్, నాయకులు అందరూ కూడా స్పీకర్ గారికి కూడా దీన్ని అప్డేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్యానిక్ సిచ్యువేషన్ రావడం ఒక ఎత్తు అయితే, లీడర్స్గా అందరి బాధ్యత ఏంటంటే ఈ ప్యానిక్ సిచ్యువేషను జనాల దాకా వెళ్ళకూడదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోని నార్మల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు గ్యాస్ బండ్లు ఎంత సప్లై ఉంది, దాని తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కొంతమంది స్పేర్ బుక్ చేసేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి నేను కోరుతుంది ఏంటంటే అందరికీ గ్యాస్ సిలిండర్లు అందాలి, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆ స్పేర్ బుక్ చేసేసుకోవడం వల్ల అసలు నార్మల్గా విలేజెస్లో కూడా కొంతమంది కావాల్సిన వాళ్ళకి దొరకట్లేదు. కాబట్టి నేను దాని మీద ఎంత సప్లై ఉంది, ఆ సప్లై మీద మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించి డిమాండ్ ఎంత అవసరం ఉంది, ఇవన్నిటి మీద కలెక్టర్ గారితో, జేసీ గారితో, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా కూర్చుంటారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా. కాబట్టి దీని మీద ఒక నెంబర్ తీసుకొని ఏజెన్సీ దగ్గర కూడా, 2 ఏజెన్సీస్ ఉన్నాయి ఇక్కడ మనకి, హెచ్పి ఒకటి, ఇండియన్ గ్యాస్ ఒకటి. ఈ 2 ఏజెన్సీస్ దగ్గర కూడా జనాలు కూడా వచ్చేసి అక్కడ ఉండిపోవడం వల్ల అక్కడ షేడ్ కూడా సరిగ్గా లేదు. అందుకే టెంట్ వేసి అక్కడ వాటర్ అది సప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎంఆర్ఓ గారు అందరూ కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. రేపు రివ్యూ అయిన తర్వాత మనకి ఎంత డిమాండ్ అవసరం ఉందో అది స్పీకర్ గారు కూడా అప్డేట్ చేసి దాన్ని ఏ విధంగా అయితే మాట్లాడాలో మాట్లాడి సివిల్ సప్లైస్ మంత్రి గారి గాలికి నర్సీపట్నంలోని ఈ ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా చూసుకునే బాధ్యత అది. ఇది పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన సిచ్యువేషన్. ఎందుకంటే ఈరోజు నర్సీపట్నం ఎలాగైపోతుందంటే 21 నెలల్లో 32 కోట్ల రూపాయలు ఒక మున్సిపాలిటీకే తీసుకొచ్చిన ఘనత అయ్యన్ పాత్రి గారిది. అది ఇప్పుడు కొంచెం చరిత్రలో నర్సీపట్నంలో జరగలేదు. కాబట్టి అది మనం రేపు చూస్తే ఇంకా డబ్బులు తీసుకొచ్చే సమయంలో నిన్న మున్సిపాలిటీ మీటింగ్లోని గ్రేడ్ 1 అవుతే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నిధులన్నీ వస్తాయని చెప్పేసి ఆశిస్తే ఆ గ్రేడ్ 1 మున్సిపాలిటీని కూడా మాకు వద్దు అని చెప్పి సంతకం పెట్టించారు ఎక్స్ఎమ్మెల్యే గారు. అది చాలా పెద్ద తప్పు. దాంతోపాటు సృష్టి క్షేత్రం అని చెప్పి పార్వతీ పరమేశ్వర విగ్రహం మనం పెద్ద చెరువులో కట్టాలని చెప్పి నిర్ణయించి, ఆ చెరువు చుట్టూరు కూడా ట్యాంక్ బండ్ లాగా వస్తే బాగుంటుందని నిర్ణయించి, దాంతోపాటు ఆ వాటర్ ఫ్లో కూడా ఎక్కువ పెంచడానికి, అంటే ఆ దాంట్లో ఉన్న వాటర్ని ఇంకా పెరుగుతుంది ఆ చెరువుని అంతా బాగు చేస్తే. దానివల్ల ఇంకా నర్సీపట్నానికి ప్రపంచంలోనే కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో మంచి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఆ ప్రాజెక్ట్ మొదలు పెడితే, ఆ రోజు స్టేజ్ మీద కూడా అయ్యన్న పాత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది పార్టీలకు అతీతంగా చేస్తున్నాం, అందరూ సహకరించండి అని చెప్పి. నర్సీపట్నం ప్రజానికం మొత్తం కూడా ఈరోజు గ్రేడ్ 1 మున్సిపాలిటీని రాకుండా ఆపేశారు. రేపు ఆ సృష్టి క్షేత్రాన్ని కూడా ఆపాలని చెప్పి కక్ష కట్టి ఈరోజు కోర్టుకి వెళ్ళడానికి అని చెప్పి సిద్ధపడుతున్నారు ఎక్స్ఎమ్మెల్యే. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని ఆపుకున్నా కానీ ఆ పార్వతీ పరమేశ్వరులు దయ వల్ల, నర్సీపట్నం సంకల్పం వల్ల ఏ విధంగా మీరు ఆపుకుంటూ వచ్చిన నూకాలమ్మ వారు ఆలయం ఏ విధంగా అయితే ప్రతిష్టాత్మకంగా కట్టి ఆ పండుగను జరుపుకున్నాం. ఈరోజు మరిడం పండుగను కూడా అత్యంత వైభోగంగా జరుపుకోబోతున్నాం. అలాగే ఈ నర్సీపట్నం కూడా అభివృద్ధి చెందడం ఖాయం. అక్కడ పార్వతీ పరమేశ్వర విగ్రహం వస్తుంది, ట్యాంక్ బండ్ నిర్మిస్తాం. అన్ని విధాలు కూడా ఈ నర్సీపట్నం ఎప్పటికీ కూడా మంచి పేరు వచ్చి ముందుకెళ్తుంది. కాబట్టి జనాలందరూ కూడా ఆలోచించుకొని రేపు ఈ గ్యాస్ సిలిండర్లు కొరత రాకుండా ఏ విధంగా రివ్యూ ముందునే పెట్టుకున్నాం, అందరికంటే ముందే మనం పెట్టుకొని రివ్యూ చేసుకున్నాం. రేపు స్పీకర్ గారికి కూడా చెప్పడం జరుగుతుంది, దాని మీద కూడా ఆయన కూడా రివ్యూ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.